హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామ లాస్ సీత 69వ భాగం. మానస, నువ్వు భరత్ సార్ని ప్రేమిస్తున్నావా అని సూటిగా మానస కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సిరి. ఆ ప్రశ్నకి మానస దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే సమాధానం ఇంకా ఆమెకు కూడా తెలియదు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఆ మెంటల్ గాడిని నేను ప్రేమించడం ఏంటి అని విసుగ్గా అన్నది మానస. హలో, అతను మన డీన్. ఈ హాస్పిటల్ మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకా 2, 3 ఉన్నాయి అతనికి. కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవే. అతను ఏదో కాస్త నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా అని మరీ ఎక్కువ చేస్తున్నావు అన్నది సిరి. నేనేమీ ఎక్కువ చేయట్లేదు, ఆ మెంటల్ గాడే ఎక్కువ చేస్తున్నాడు. ఏమైనా చెప్పాలనుకుంటే వాడికెళ్ళి చెప్పు అని విసుగ్గా అన్నది మానస. ఒకవేళ భరత్ సార్ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడనుకో, అప్పుడు నీ ఆన్సర్ ఏంటి అని క్యూరియాసిటీతో అడిగింది సిరి. అమ్మా తల్లి, నీకు మీ సార్కి ఒక దండం. హాస్పిటల్లో వాడిని భరించడమే కష్టంగా ఉంది, ఇక లైఫ్ లాంగ్ భరించడం అంటే నా వల్ల కాదు. లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టి పని చూసుకో పదా అని అన్నది మానస. వాళ్ళ అమ్మమ్మ గారు నిన్ను ఇంటికి ఇన్వైట్ చేశారు అంటే, ఒకవేళ నిన్ను వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుందాము అని ఆవిడ అనుకుంటున్నారేమో అని తన మనసులో ఉద్దేశాన్ని బయటపెట్టింది సిరి. వాళ్ళ అమ్మమ్మ ముచ్చట తీసుకొని వచ్చేటప్పటికి మానస కొంచెం కూల్ అయ్యి, ఏదేమైనా భరత్ సార్ ఒక్కడే కాస్త తేడాగా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా బాగున్నారు కదా అని కూల్గా అన్నది మానస. మానసులో వచ్చిన మార్పు సిరి గమనించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళడం నీకు ఇష్టమేనన్నమాట అన్నది సిరి. సిరి, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కూడా ఆ భరత్ సార్ దగ్గర పని చేసి చేసి మైండ్ దొబ్బినట్లుగా ఉంది. మన కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, నోరు మూసుకొని పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మానస. నిజానికి సిరి అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఆమెకి ఇష్టం లేదు. తప్పించుకోవడానికి మాత్రమే అక్కడి నుంచి ఏదో పని ఉన్నట్లుగా హడావిడిగా వెళ్ళిపోయింది మానస. రామ్ తన క్యాబిన్లో సీరియస్గా కూర్చునున్నాడు. అతని ఎదురుగా సీతు తన చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఆమె వైపు ఒకసారి సీరియస్గా చూసి, ఇంకా ఆ చేతికైన గాయాలు పూర్తిగా తగ్గలేదు, ఎందుకలా నలిపేస్తావా చేతులు అని గంభీరంగా అన్నాడు రామ్. ఫైల్ కనిపించడం లేదు అన్న టాపిక్ వదిలిపెట్టి ఏదేదో మాట్లాడుతున్నా రామ్ వైపు అయోమయంగా చూసింది సీతు. సీతుకి రామ్ని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. ఆమె పడుతున్న టెన్షన్ చూసి తిరిగి రామ్ ఆమెతో, నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ ఫైల్ నేను నా ల్యాప్టాప్లో కూడా సేవ్ చేసి ఉంచాను. మనం ప్రజెంటేషన్ ఇచ్చేది ఎలాగూ డిజిటల్ బోర్డు మీదనే కదా, నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఆల్రెడీ జిరాక్స్ కాపీస్ తీయించి వాళ్ళకి పంపించాను. ఇక నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని సీతుని ఒక కంటితో అబ్జర్వ్ చేస్తూనే అన్నాడు రామ్. అతని మాటలు విన్న సీతు కంగారు పడిపోయింది. అదంతా రామ్ గమనిస్తూనే ఉన్నాడు. సీతు ఏం మాట్లాడకుండా ఇంకా అక్కడే ఉండడం చూసి, ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవచ్చు, టెండర్ ప్రజెంటేషన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాము, ఆ ఏర్పాట్లేవో చూడుపో అని ఆమెని అక్కడి నుంచి పంపించాడు. రామ్ క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రామ్ సీతుని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. రామ్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీతు తన మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ నేరుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఒక్క క్షణం ఆమెకి మైండ్ బ్లాక్ అయినట్లుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే తన మొబైల్ బయటికి తీసి ఒక నెంబర్కి డయల్ చేసింది. కొద్దిసేపు ఏదో బతిమిలాడుతున్నట్లుగా మాట్లాడడం రామ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇప్పుడు సీతుని అతను నిలదీయలేడు. అందుకే ఎంతవరకు తను అలా నటిస్తుందో చూద్దాము అని రామ్ కూడా సైలెంట్గానే ఉండిపోయాడు. ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇద్దరూ కలిసి టెండర్ జరిగే ప్లేస్కి వెళ్లారు. అదొక పెద్ద 30వ అంతస్తుల భవనం. అందులో ఉన్న 25th ఫ్లోర్లో ఉన్న ఓ పెద్ద హాల్లో ప్రజెంట్ టెండర్స్కు సంబంధించిన ప్రజెంటేషన్ జరుగుతోంది. ఆ టెండర్ కోసం ఆ సిటీలోనే ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న నలుమూల నుంచి చాలా మంది బడా బిజినెస్ మ్యాన్లు ట్రై చేస్తున్నారు. రామ్ సీతులతో కలిసి వెళ్లి హుందాగా తన కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే కొంతమంది వచ్చేశారు, ఇంకా కొంతమంది అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్లలో రవికాంత్ వర్మ కూడా ఉన్నాడు. రామ్ కావాలనే రవికాంత్ వర్మ దగ్గరికి వెళ్లి అతని పక్కన ఉన్న సీట్లో కూర్చున్నాడు. మీటింగ్ జరగడానికి ఇంకా కొన్ని క్షణాలు టైం ఉండడంతో అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.
క్యాజువల్గా రామ్ కూడా రవికాంత్ వర్మతో చాటింగ్ స్టార్ట్ చేశాడు. మీటింగ్కి ఇంకా టైం పట్టేలా ఉంది, రావాల్సిన వాళ్ళందరూ ఇంకా రాలేదనుకుంటా అని అన్నాడు రామ్. కావచ్చు, ఇంతకీ టెండర్ మీకే వస్తుందని చాలా బలంగా ఫిక్స్ అయినట్లున్నారు అని అన్నాడు రవికాంత్ వర్మ. రాంగ్ రూట్లో వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేయడం లేదు కదా, జెన్యున్గా ప్రయత్నం చేస్తున్నాము. ఇక బిజినెస్ అన్న తర్వాత గెలుపు ఓటమి అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. దాని గురించి నేను ఎప్పుడు పట్టించుకోను. కాకపోతే మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్లతోటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని సీతుకి కూడా వినపడేలాగా అన్నాడు రామ్. ఆ మాటకి సీతు దెబ్బతిన్నట్లుగా రామ్ వైపు చూసింది. రవికాంత్ వర్మ పెదాల మీద వంకరగా ఒక నవ్వు వచ్చి చేరింది. అవునవును, మీరు చెప్పింది నిజమే. అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైనా మనల్ని వెన్నుపోటు పడిచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అని అదే టోన్లో అన్నాడు రవికాంత్ వర్మ. ఎక్స్క్యూజ్ మీ, నేను బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను, మీరేదో పర్సనల్గా తీసుకున్నట్లున్నారు అన్నాడు రామ్. లేదు లేదు రామ్, నేను కూడా బిజినెస్ గురించే మాట్లాడుతున్నాను అని అన్నాడు రవికాంత్ వర్మ. అంత ఏసీ గదిలో కూడా సీతు తనకు పట్టిన చెమటలు తుడుచుకోవడం వాళ్ళిద్దరూ గమనిస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత టెండర్కి సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన రిలీజ్ అయింది. వాళ్ళు ఒక్క కంపెనీకే టెండర్ మొత్తం ఇవ్వాలి అనుకోవడం లేదు. 2 కంపెనీలు కొలాబైన వాళ్ళకు మాత్రమే షిప్పింగ్ యార్డ్కి సంబంధించిన ఈ టెండర్ దక్కుతుంది అని అనౌన్స్ చేశారు. దాంతో రవికాంత్ వర్మ, రామ్ ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా వర్మ కంపెనీస్ అండ్ రామ్ ఇండస్ట్రీస్ 2 కలిపి టెండర్ వేద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే వాళ్ళకే ఆ టెండర్ వచ్చింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రవికాంత్ వర్మ, రామ్ ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఇక్కడి నుంచి ఇద్దరం కలిసి పని చేయబోతున్నాం అన్నమాట. ఓకే మిస్టర్ రామ్, నాకు ఈ ఏరియాలో ఒక మంచి ఆఫీస్ చూసి పెట్టండి. నేను కూడా పేపర్లో యాడ్ ఇచ్చాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నాడు రవికాంత్. ఎలాగో ఈ టెండర్కి సంబంధించి ఇద్దరం కలిసే పని చేస్తున్నాం కదా, మీరు కూడా రేపటి నుంచి మా ఆఫీస్కి రావచ్చు అని ఇన్వైట్ చేశాడు రామ్. ఆ మాటకి సీతు గుండెల్లో వేల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్లుగా అనిపించాయి. తన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో అర్థం కాని అయోమయంలో పడిపోయింది. మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నాడు రవికాంత్ వర్మ సీతు వైపు ఓరగా చూస్తూ. నోనో, మాకేమీ ఇబ్బంది లేదు. మా ఆఫీస్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు కూడా ఒక సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేస్తాను. ఏంటి సీతు, నువ్వేం మాట్లాడవే? నువ్వు కూడా చెప్పు తనకి మన ఆఫీస్కి రమ్మని అన్నాడు రామ్. మీ పర్సనల్ అసిస్టెంట్ కూడా నాకు పర్మిషన్ ఇవ్వాలా రామ్ గారు అని నవ్వుతూ అన్నాడు రవికాంత్ వర్మ. నో, షీఈ్ నాట్ ఓన్లీ మై పర్సనల్ అసిస్టెంట్, షీఈ్ మై వైఫ్ సీతు అని పరిచయం చేశాడు రామ్. ఓహో, గ్లాడ్ టు మీట్ యూ మిస్సెస్ శీతల్ అంటూ చెయ్యి ముందుకు ఇచ్చాడు రవికాంత్ వర్మ. శీతల్ అన్న పెదం దగ్గరే ఆగిపోయాయి రామ్ ఆలోచనలు. పరధ్యానంగా అతని ముందు నడుస్తూ ఉంటే వెనకాల సీతు వస్తోంది. శీతల్ వర్మ రామ్ వల్లభనేని ఇంటి కోడలు ఎప్పుడైందో తెలుసుకోవచ్చా అని వెటకారంగా అడిగాడు రవికాంత్ వర్మ. అతను ఎంత చిన్నగా అడిగినా ఆ మాటలు రామ్ చెవిలో పడ్డాయి. సీతు కోపంగా ఒకసారి రవికాంత్ వర్మ వైపు చూసి రామ్ వెనకాలే పరువులాంటి నడకతో వెళ్ళిపోయింది. రేపటి నుంచి అతనిని ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలో అనే టెన్షన్తో ఉంది సీతు. ఆ రోజు సాయంత్రం మానస, సిరి ఇద్దరూ కలిసి భరత్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి గుమ్మంలోనే ఎదురుపడింది లల్లి. హాయ్ మాన్సా, నాకు తెలుసు మీరు వస్తారు అని. మిమ్మల్ని మా అన్నయ్య ఇన్వైట్ చేశాడు కదా అని కొంటెగా అడిగింది లల్లి. లేదు లేదు, అమ్మమ్మ గారు రమ్మన్నారు అని చెప్పారు, అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాము అని అన్నది మానస. ఓహో, అలా చెప్పాడా అన్నది లల్లి. అంటే అమ్మమ్మ గారు కదా మమ్మల్ని రమ్మన్నది అని అయోమయంగా అడిగింది మానస. హాహా, అమ్మమ్మ, ఆ అమ్మమ్మే మిమ్మల్ని రమ్మన్నారు వాళ్ళని అమ్మమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరిని తన గదిలోకి తీసుకువెళ్ళింది లల్లి. తన గదిలో తన డ్రెస్సెస్ అవి అన్నీ చూపిస్తూ తన కుక్క పిల్లను కూడా చూపించాలి అనుకుంది లల్లి. దానికోసం వెతికితే ఎక్కడా కనిపించలేదు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను మా పప్పిని తీసుకొస్తాను అని చెప్పి బయటికి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది లల్లి. కొద్దిసేపటి తర్వాత పైన ఉన్న రామ్ గదిలో నుంచి పెద్దగా కేక వినిపించింది. మానస, సిరి ఇద్దరూ కూడా ఉలిక్కిపడి ఆ సౌండ్ వినిపించిన వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. రామ్ గదిలో ఉన్న వాష్రూమ్లో బకెట్లో ఉన్న వాటర్లో చచ్చిపోయి పడి ఉంది పప్పి. అది చూసిన లల్లి, సీతు ఇద్దరూ ఒక్కసారిగా అరిచారు. సీతు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. లల్లి మాత్రం కుక్క పిల్లని పట్టుకుని ఒకటే ఏడుస్తోంది.
సిరి లల్లీని ఓదారుస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటికే అక్కడికి వచ్చేశారు. సీతుని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టిన మానస ఆమె పల్స్ చెక్ చేయగానే ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం మానసకు అర్థమైంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసినేమో అన్న ఉద్దేశంతో ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. జస్ట్ ఆమె కాన్షియస్ లోకి రావడానికి కొన్ని వాటర్ తీసుకొని ఆమె ఫేస్ క్లీన్ చేసింది. కాన్షియస్ లోకి వచ్చిన సీతు ఏడుస్తున్న లల్లీ దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేసింది. లల్లీ ఒక్కసారిగా సీతు చేతులు విసిరి కొట్టి, వదినా, నువ్వు ఇంత పని చేస్తావు అని నేను అస్సలు అనుకోలేదు. అసలు నేను వదినా అని పిలవాలని కూడా నాకు అనిపించడం లేదు. నీకు పప్పి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు, కానీ ఇలా చంపేస్తావు అని మాత్రం అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూనే ఉంది. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.